పవన్ కళ్యాణ్ గారు గెలవటం చాలా సంతోషం అండి. ప్రజలకి పవన్ కళ్యాణ్ గెలవటం వలన ప్రజలకే మేలు జరిగిద్ది అని మేము భావిస్తున్నాము. అది జరిగేలాగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. అన్న, యువతకి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి భరోసా ఇస్తారని మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే యువతకి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకి యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. దానికోసం ఆయన చేయాల్సిన శ్రేయస్సు కూడా చేస్తా అని చెప్పారు. మ్యాక్సిమం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకినామని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు? అదంతా వాళ్ళ అజ్ఞానం. ఇప్పుడున్న ప్రభుత్వం తర్వాత రాదని గ్యారెంటీ లేదు. తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని గ్యారెంటీ లేదు. వాళ్ళ అసమర్థత వల్ల, అజ్ఞానం వల్ల అలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వ్యాఖ్యలు మనం పట్టించుకోవాల్సిన అవసరం. అన్న, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం 10 సంవత్సరాలు కష్టపడి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడిగి పెట్టారు. ఒక ఫ్యాన్గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది అన్న, చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడం అనేది అదొక అద్భుతం అన్న. ఎప్పుడో పెట్టాల్సింది, కొంచెం టైం పట్టింది అంతే. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది నెంబర్ 1 అన్న. ఇదే పిఠాపురం ఎన్నికల ప్రచారాల్లో పిఠాపురాన్ని దేశం మొత్తం చూసేలాగా అభివృద్ధి చేస్తాను కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రదేశం కాబట్టి పిఠాపురం ఆయన చేసి అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఆ అభివృద్ధిని బట్టి పవన్ కళ్యాణ్ ఉంటే ఆటోమేటిక్గా ఆయన వైపు దేశం, రాష్ట్రాలు, దేశాలు చూస్తాయి. పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా ఒక మంచి పొజిషన్కి పిఠాపురాన్ని తీసుకుని వెళ్తారు. అభివృద్ధి చేస్తారు. అన్న, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటే మంచిదంటారా, సినిమాలు చేస్తే మంచిదంటారా? ప్రజెంట్ సినిమాలు చేస్తూ రాజకీయాలను కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి రాజకీయాలు చేస్తూ అభిమానులని కొంచెం డిసప్పాయింట్ చేయకుండా సినిమాలు కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. అన్న, పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందంటూ కూడా కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అలా జరిగే అవకాశం ఉందంటారా? ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆరోపణలు. ఇలాంటివి పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మీద కొంతమందికి ఉంది కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిపై ఇలాంటి నిఘా వర్గాలు పెట్టాల్సిన అవసరం ఉందంటే మీరేం చెప్తారు? ఆయన చేస్తున్న మంచిని వారవలేక కొంతమంది ఇలా చేస్తున్నారని మేము అనుకుంటాం. అన్న, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మీ అభిమానికి ఒక మాటలు మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఒక మంచి ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఒక మంచి నాయకుడని మేము అనుకుంటున్నాం. ఒకప్పుడు చూసాం అబ్దుల్ కలాం, లాల్ బహదూర్ శాస్త్రి. ఇప్పుడున్న వారిలో పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తులు, అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు అని మేము భావిస్తున్నాం. ఆయన చాలా మంచి చేస్తారని మేము కోరుకుంటున్నాం.